ముందుగా ఈ ఘటనలో చనిపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. మరొక విధంగా మన భారతదేశం ప్రధానమంత్రి మళ్ళీ పడకుండా వాళ్ళు ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఇంతలా ఘటన జరగడానికి కారణం ప్రభుత్వం కూడా తప్పు ఉంటేనే కదా అవతల వ్యక్తులు వచ్చి అంత ధైర్యంగా మన హిందువులను కానీ మన దేశ ప్రజల్ని కానీ చంపడానికి ప్రయత్నిస్తారు. సో ప్రభుత్వం కూడా మన బలగాన్ని మనం అంటే ఏందో కూడా పక్క దేశానికి తెలియజేసేలా చూడాలి. అంటే ఇది కేవలం ఎలక్షన్స్ ముందు ఇచ్చే హామీలాగా అంటారా, లేకపోతే నిజంగా నెరవేరుస్తారంటారా? నిజంగా నెరవేర్చాలి కూడా, వేర్చడానికి మనం కూడా కృషి చేయాలి అని నేను అనుకుంటున్నాను. అంటే పుల్వామా అటాక్లో కూడా జరిగినప్పుడు 44 మంది చనిపోయినారు మిలిటరీ మెంబర్స్. అయితే ఆ కేసు ఇప్పటిదాకా కూడా ఏంటి గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ చెప్పినట్టు కానీ అది సాల్వ్ అయినట్టయితే లేదు. మీరేమంటారు? అదే ఆల్రెడీ వాళ్ళు ఏప్రిల్ 12కి అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మనకి, ఇట్లా మేము ఇట్లా టెర్రరిస్టులు ఎంటర్ అవుతాము, ఇట్లా ఘటన జరుగుతుందని ఆల్రెడీ చెప్పిండ్రు. అయినా కానీ మన వాళ్ళు మళ్ళీ అక్కడ హాస్పిటల్ కూడా నియర్ బై లేదంట, 50 కిలోమీటర్స్ ఉందంట దూరం హాస్పిటల్కి వెళ్ళాలంటే. సో అట్లాంటి ప్లేస్ చూసుకొని మరీ వాళ్ళు చేసిండ్రు. ఇది ఒక చాలా బాధగా ఉంది. దానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. అంటే ఒక యూత్ మిమ్మల్ని గవర్నమెంట్ మాకు ఇట్లా సపోర్ట్ కావాలని ఇట్లా యూత్ భారతదేశం యూత్ అని మీరు ఏ విధంగా గవర్నమెంట్కి ఇస్తారు? గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ ఉన్నా పార్టీలకి అతీతంగా ఇలాంటి విషయంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి టెర్రరిస్ట్ ఉగ్రవాదులు రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏ విధమైన డిసిషన్ తీసుకోవాలంటారు? బలగాన్ని గట్టిగా చేసుకోవాలి. సరిహద్దుల్లో మన ఇండియన్ ఆర్మీని కూడా పెట్టుకోవాలి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఇంకొంచెం ఎక్కువ బలగాన్ని దించితే గట్టిగా ఉంటుంది. ఒకవేళ వార్కి రెడీ అయితే మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? తప్పకుండా. అంటే ఏ విధమైన హెల్ప్ చేస్తారు? ఏ విధంగా అయినా ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. నిజంగా తీవ్రవాదం అనేది అరికట్టకుండా ఈరోజు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో మీరు చూస్తున్నారు. వాళ్ళందరూ వచ్చే వరకు కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది. అంటే ఇదంతా తెలియదా? కాట్రాపోవడం ముఖ్యం. ప్రధానమంత్రి క్యాన్సిల్ చేసుకున్నాడంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరి కాశ్మీర్లో నిరంతరం జరిగే ఈ టెర్రరిజం ఎప్పుడు చూడు కొట్లాడుతూనే ఉంటారు. మరి ఇది తెలియదా? బార్డర్ దాటి వచ్చినప్పుడు తెలియదా అని అడుగుతున్నాం. కాబట్టి ఇదంతా కూడా మతతత్వ రాజకీయాలు రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్నే మోదీ గారిదే అని అంటారు. ఈరోజు చర్యలు తీసుకోవడం అనేది తప్పు. గతంలోనే తీసుకున్నట్టయితే ఈరోజు సామాన్య ప్రజలు బలే వాళ్ళు కాదు. గతంలో కూడా 3.5 కిలోల RDX వచ్చే వరకు కూడా జవాన్ల ప్రాణాలు పోయే వరకు కూడా మోదీ గారు నోరు మూసుకొని కూర్చున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి సామాన్య ప్రజల మీద, జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద ఎంత ఉందో తెలుస్తుంది. ఈరోజు కాశ్మీరీలను బదనాం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ బ్రతుకు తెరువు అనేది ఏంటి? నిజంగా చూసినట్టయితే టూరిస్టులు వస్తేనే వాళ్ళ బ్రతుకు తెరువు అనేది నడుస్తుంది. చాలా వరకు కూడా హౌస్ బోట్లే కానీ, ఈరోజు ట్రావెలే కానీ, ట్యాక్సీలే కానీ ఇవన్నీ నడుస్తాయంటే టూరిజం వలన. ఈ టూరిజం మొత్తం కూడా అది ఆపాలి అనే దుశ్చర్య ఎవరికి ఉన్నదో నాకైతే తెలియదు. కానీ సామాన్య ప్రజలు మాత్రం బలవడం మాత్రం మాకు చాలా తీవ్రంగా కలవరుస్తున్నది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మేము సంతాపం తెలుపుతూ మేము క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాం. ఇక్కడ నుంచి మార్చ్ చేస్తున్నాం, క్యాండిల్ మార్చ్. ఏమి చేసినా కూడా వాళ్ళకి ప్రాణాలు మాత్రం మేము తిరిగి ఇయ్యలేము. కానీ దేశ భద్రత కాపాడమని చెప్పి ప్రధానమంత్రి ఏదైతే డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. నిజంగా వాస్తవంగా చూసినట్టయితే ప్రధానమంత్రి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏ విధంగా వాళ్ళు ఫెయిలియర్ అయినారు అనే దానికి ఆన్సర్ లేకుండా పోయింది. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి? ఇప్పుడు చర్యలు చేపడతారంట. ఇప్పుడు చర్యలు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి అనడం మాత్రం హాస్యాస్పదం అని నేను అంటాను. మా LOP లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళినారు, సంతాపం తెలియజేశాం. వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేని లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి నిజంగా కూడా చాలా మాకు బాధాకరంగా ఉంది. శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఈరోజు ప్రజలకు కానీ మహిళలకే కానీ ఎవరికి కూడా ఈరోజు ప్రధానమంత్రి కాపాడలేని స్థితిలో ఉన్నారు. మీరు చూసినట్టయితే మహిళా రక్షణ గాలికి వదిలేశారు. సైనికులందరినీ అక్కడ టెర్రరిస్టుల దాడిలో ఈరోజు వాళ్ళందరూ కూడా మృతి చెందుతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు సామాన్యులు కూడా చనిపోయినందుకు ఇంత ప్రధానమంత్రి మొహంలో ఎక్కడ కూడా అరే ఇట్లాంటి సంఘటన జరిగింది దురదృష్టకరం అని చెప్పి ఒక మాట మాత్రం మాకు వినపడలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు కొట్టి చంపుతామంటున్నారు. ఇప్పుడు కొట్టి చంపే కన్నా కూడా ముందే వాళ్ళని ఐడెంటిఫై చేసినట్టయితే బాగుండు. ఈరోజు పేపర్లో, టీవీలో, ట్విట్టర్లో వస్తుంది
ఇక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళని పంపించేస్తున్నాం. పాకిస్తాన్ వాళ్ళు వచ్చేటప్పుడు మరి మీరు స్వాగతించిన ఎందుకు అని మేము అడుగుతున్నాం. మీకు తెలియదా మరి పాకిస్తాన్ వాళ్ళను ఎల్ఓసి దగ్గర మీరు ఆపకుండా లోపలికి తీసుకొని వచ్చినప్పుడు ఈరోజు వాళ్ళు అటాక్ చేస్తారని మీకు తెలియదా? ఈరోజు అంత ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు కాశ్మీర్లో ఇంత ఉగ్రవాదం ఎందుకు బయటెళ్తున్నది అనేది నేను అడుగుతున్నాను. ఎందుకు రెచ్చిపోయి ఈరోజు సామాన్యులపైన దాడి తీసుకునే వారికి కూడా బయటకు వచ్చి సిఆర్పిఎఫ్ వాళ్ళే కానీ వాళ్ళకే కానీ ఏ రిపోర్ట్ లేకుండా ఉన్నారు. ఈరోజు అందరినీ కూడా చంపేసే స్థితికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి మాత్రం పట్టించుకోరు. కాబట్టి దేశ ప్రజలు మన రక్షణ మనమే చేసుకోవాలని చెప్పి ఒక పిలుపునిస్తుంది మహిళా కాంగ్రెస్.